ఆర్టీసీలో ఆటో డ్రైవర్లకు ఉద్యోగాలు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 17 నుండి మహిళలకు ఫ్రీ బస్ అమలు పునఃపరిశీలించాలి డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్ ద్వారకానగర్ జంక్షన్ లో ఆటో డ్రైవర్ల నిరసన ధర్నా జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకి ఫ్రీ ప్రయాణ సౌకర్యం కల్పించింది. దానివల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లకి ప్రత్యామ్నాయ ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఎప్పటికే పెరిగిన డీజిల్, పెట్రోలు, జరిమానాలతో కుటుంబాన్ని పెంచలేక, ఇళ్లకి కట్టలేక, ఆటోలు చేసిన అప్పులు తీర్చలేక అవస్థలు పడుతున్న ఆటో డ్రైవర్లకు పోటీగా గత ప్రభుత్వం ఏదైతే ఓలా రాపిడ్ వాహనాలు పెట్టింది, దానివల్ల ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆటో నడిపిన జీవనం గడవట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆగస్టు 15 నుంచి ఈ ఫ్రీ బస్సు ఆ మహిళలకు ఇవ్వడం వల్ల ఉన్న ఆదాయం కూడా కోల్పోయి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఆటో కార్మికులు ఉన్నారు. కాబట్టి ఈ ఆటో కార్మికులను ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఆవాహన మిత్ర 15,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని, జీవో నెంబర్ 2131 రద్దు చేయాలని, డీజిల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 50% తగ్గించాలని చెప్పి ఆర్టీసీలో 35,000 మంది ఉద్యోగాలు కావాలని చెప్తున్నారు. ఆ ఉద్యోగాలు ఆటో కార్మికులకి ఇచ్చి వారి కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి దిగుతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆదాయం కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం చూపించాలి. ఫ్రీ బస్సు వల్ల ఆదాయం కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఆదాయం చూపించాలి. ఫ్రీ బస్సు వల్ల ఆదాయం కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ఆదాయం ప్రత్యామ్నాయ ఆదాయం ఇవ్వాలి. వాహన మిత్ర 15,000 వెంటనే ఇవ్వాలి. వాహన మిత్ర 15,000 వెంటనే ఇవ్వాలి. రద్దు చేయాలి. 31 రద్దు చేయాలి. బస్సు వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లు ప్రత్యామ్నాయం చూపించాలి. బస్సు వల్ల నష్టం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా శ్రీకాకుళంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించి స్థానిక శాసనసభ్యుడు గొండి శంకర్, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ప్రజలు, అధికారులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న మంత్రి అచ్చెన్న నమస్కారం. ఇంకొక 3 రోజుల్లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 68 సంవత్సరాలు 69వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భం కదా. 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని 79వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో భారత ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి హర్ ఘర్ తిరంగా అనే పేరులో ఈ 4 రోజులు దేశంలో ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలి, ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించాలని ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్టు ఒక్కరికి తెలియజేస్తారు. ప్రతి విషయానికి జాతి ఉంటుంది, మతం ఉంటుంది, కులం ఉంటుంది, ప్రాంతం ఉంటుంది. కానీ ఈ విషయంలో జాతి లేదు, మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు. ప్రతి ఒక్క పౌరుడి చేతిలోని, ప్రతి ఒక్కరి ఇంటి మీద, ప్రతి కార్యాలయం త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి, దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ స్థాయిలో తీసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరూ కూడా దీన్ని పూజా తప్పకుండా పాటించాలి. ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలి, ప్రతి పౌరుడి చేతిలో జాతీయ జెండా ఉండాలి, ప్రతి కార్యాలయంలో కూడా
జాతీయ జెండా ఉండాలని ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఈరోజు మనకి 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఒక ప్రత్యేకత కూడా ఈ సంవత్సరానికి ఉంది. మీ అందరికీ కూడా తెలుసు. ఏప్రిల్ 22వ తారీఖున మన దేశంపై పాకిస్తాన్ దాడి ఎవరూ మర్చిపోలేనటువంటి సంఘటన. దౌర్జన్యంగా దాడి చేసి భారతీయుల్ని పొట్టలు పెట్టుకున్న విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలి. దానికి ధీటుగా మే 6వ తారీఖున ఎవరైతే మన దేశం పైన దాడి చేసి మన పౌరుల యొక్క ప్రాణాన్ని తీసుకున్నారో మన భారతదేశం, మన ప్రభుత్వం, మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా వారి యొక్క స్థావరాలపైన ఏ ఒక్క సామాన్య పౌరుడికి ప్రాణహాని లేకుండా ఎవరైతే ముస్కర్లు దాడి చేశారో ఆ ముస్కర్ల గ్రూప్ మీద దాడి చేసి హతమార్చిన విషయం మనందరికీ తెలుసు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం విశాఖ స్టీల్ ను బలి చేస్తారా? టీడీపీ ఎంపీలు వైఖరిని ఖండిస్తూ సిపిఎం నిరసన. ఈ మేరకు సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు మీడియాతో మాట్లాడారు. జగ్గునాయుడు, సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి. విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ కి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఎంపీలకి సిగ్గుందని అడుగుతున్నాం. ఎందుకంటే విశాఖ ప్రజల ఓటుతో గెలిచినటువంటి భరత్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనుల కోసం మాట్లాడకుండా అనకాపల్లి జిల్లా ఆర్సెలర్ మిట్టల్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కి గనులు కేటాయించమని చెప్పని ఆయనతో పాటు ఉత్తరాంధ్ర ఎంపీలు, రాష్ట్ర టీడీపీ ఎంపీలు కలిపి కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. ఇంతకన్నా నీచమైన పని, ఇంతకన్నా అవమానకర పని ఇంకేముందని ప్రశ్నిస్తున్నాం మేము. ఎందుకంటే నిజంగా వీళ్ళకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కన్నా ఆర్సెలర్ మిట్టల్ ముఖ్యమనుకుంటే ముందు మీరు ఈ పదవి రాజీనామా చేయండి. రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయండి, గెలవండి. అప్పుడు మీరు మిట్టలకి స్వాగతం పలకండి, ప్రజలు హర్షిస్తారు. అలా కాకుండా విశాఖ ప్రజల ఓటుతో గెలిచి స్టీల్ ప్లాంట్ రక్షిస్తామని చెప్పని, దీన్ని కాపాడుతామని చెప్పని, సొంత గనులు సాధిస్తామని చెప్పని, దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పని ఎన్నికల్లో హామీ ఇచ్చి ప్రజలు నమ్మించి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఈరోజు ప్రజలకు మోసం చేసే పని చేయడం, ప్రజలకు ద్రోహం చేసే పని చేయడం అని చెప్పినది దుర్మార్గమైన విషయం. సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాధన కోసం 67 మంది కమ్యూనిస్టు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర స్వతంత్ర ఎంపీలు స్టీల్ ప్లాంట్ కావాలని చెప్పారు. వాళ్ళు పదవి త్యాగం చేశారు, వాళ్ళు రాజీనామా చేశారు. అది స్టీల్ ప్లాంట్ చరిత్ర. అట్లాంటి చరిత్ర ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని ఈరోజు మీరు దాన్ని నాశనం చేయడం కోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఒడిగట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించకుండా దేశంలో అన్ని ప్రభుత్వ పరిశ్రమలకి ప్రైవేట్ పరిశ్రమ స్టీల్ గనులు కేటాయించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రమే గనులు కేటాయించలేదు. దీనివల్ల ప్రతి టన్ను స్టీల్ ఉత్పత్తికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ 4,000 నుంచి 6,000 రూపాయలు అదనపు భారం పడతా ఉంది, నష్టాలు బారి పడతా ఉంది. నష్టాలు కారణం ఇది. కాబట్టి ఈ నష్టాలు కారణమైనటువంటి సొంత గనుల కోసం పోట్లాడుతున్న హామీ ఇచ్చి నువ్వు ముందుకెళ్లకుండా పక్కన స్టీల్ ప్లాంట్ కోసం ఎలాగొడతావు నువ్వు? అంటే ప్రైవేట్ వాళ్ళని ముఖ్యమా? కాబట్టి ఇది దుర్మార్గ విషయం. ప్రజలు మోసం చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎప్పటికైనా సరే మీరు ప్రజల ఓట్లకి విలువిచ్చి, ప్రజల మాటకి విలువిచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు సాధించడం కోసం విశాఖ ఎంపీ భరత్ పూనుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పూనుకోవాలి. విశాఖపట్నం ఎంపీతో పాటు ఆంధ్ర ఎంపీలు, టీడీపీ ఎంపీలు పూనుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ప్రజలు మీకు సరైన గురపాటు చెప్పదని మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎస్ఈసీ ఆఫీస్ ఎదుట వైఎస్ఆర్సీపీ నాయకులు ఆందోళన. పులివెందుల ఒంటిమిట్టలో టీడీపీ అరాచకాలపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించాలని కోరుతూ వైసీపీ నేతలు బైఠాయించారు. టీడీపీ అరాచకాల ఆధారాలను వైసీపీ నేతలు ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ, పోలీసులు కలిసికట్టుగా కుట్ర చేసి ఒక వ్యూహం ప్రకారం ఉదయం నుంచి అమలు చేస్తున్నారు. మా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్లు పోలింగ్ బూతుల్లోకి వెళ్తారు 7 గంటల ముందు. ఎక్కడా కూడా మా ఏజెంట్స్ని అలౌ చేయలేదు. 1-2 చోట్ల మా ఏజెంట్లు వెళ్ళిన తర్వాత కూడా వారిని దౌర్జన్యంగా పోలీసుల సహాయంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తల నుండి, గుండాలనండి, ఇతర ప్రాంతాల నుంచి, అంటే పులివెందుల నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు, పులివెందుల జడ్పీటీసీ పరిధిలో సంబంధం లేని వాళ్ళు, జమ్మలమడుగు నుంచి,
ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది వచ్చి పోలీసుల సహకారంతో మా ఏజెంట్లను లాగివేసే పరిస్థితి తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా మాజీ ఎంపీపీ పులివెందుల ఆయన బలరామరెడ్డి గారు, ఆయన ఒక బూత్లో ఏజెంటు, ఆయన వెళ్ళలేలా బయటికి లాగేశారు. ఏజెంట్ లేకోకుండానే ఎన్నిక జరుగుతూ ఉంది, పోలింగ్ జరుగుతూ ఉంది. ఓటర్లు ఎవరైనా పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు వైసీపీ అని ఐడెంటిఫై అయితే గ్రామంలో వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని వాళ్ళు స్లిప్పులు లాగేసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ స్లిప్పులు ఇస్తున్నారు. ఈ స్లిప్పులు తీసుకెళ్లి ఓట్లు వేసేస్తున్నారు. ఓట్లు వేసేయటం సాధ్యం అంటే ఎలక్షన్ కమిషన్ వారు అక్కడ ఉన్నటువంటి వారు ఎలవ్ చేస్తున్నారు. దురదృష్టకరంగా ఈ పరిణామం జరుగుతూ ఉంది. అంతేకాదు, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ కూడా కాదు, ఇంట్లోకి చొరబడి ఇల్లంతా ధ్వంసం చేసి ఒక ఎంపీ గారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్తే ఎర్రగొండలలో అక్కడ దాకా వెళ్ళారు, మొత్తం తిప్పుతూ ఉన్నారు. సాయం దాకా తిప్పుదాం అనుకుంటారు బహుశా. ఎర్రగొండలో సుధీర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు అడ్డం వచ్చారు. ఏంటండి, మా అవినాష్ రెడ్డి గారిని ఈ విధంగా మీరు తిప్పుతున్నారు, ఆయనకి సర్వైకల్ స్పాండిలాసిస్ ఉంది, ఆరోగ్యం బాగోలేదు, మీరు తిప్పడానికి వీల్లేదని కార్యకర్తలు రివర్స్ అయిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎర్రగొండలో అవినాష్ రెడ్డి గారిని ఈ సుధీర్ రెడ్డి గారి ఇంటికి తరలించారు. ఏమిటి అన్యాయం నేను అడుగుతా ఉన్నాను. ప్రజలు తిరగబడ్డారు అక్కడ. ఎక్కడైతే అవినాష్ రెడ్డి గారిని పులివెందుల్లో అరెస్ట్ చేసి మొత్తం సిబిసిఎన్సి ఆస్తులను విశాఖపట్నం డెవలపర్ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అన్యాక్రాంతం చేసే ఆలోచనతో హిల్ క్రస్ట్ బంగ్లా సిబిసిఎన్సి స్థలంలో ఎంవివి స్పీక్స్ ప్రారంభించి దానిని ప్రస్తుతం విరమించుకుని వేరే వ్యక్తులకు బదలాయించే ప్రయత్నాలను తాము పూర్తిగా ఖండిస్తున్నామని సిబిసిఎస్సి రాష్ట్ర క్రైస్తవ సంఘ ప్రతినిధులు అన్నారు. టైకున్ కూడలి సిబిసిఎస్సి చర్చ్ స్థలం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం హిల్ క్రస్ట్ బంగ్లా అధీనంలో గల ఆసామీలు త్యాగరాజు, రత్నాకర్, హెడ్గే ఇతరులు 6,500 చదరపు మీటర్ల స్థలం కొందరు అర్హత లేని వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసి మిగిలిన స్థలాన్ని 1400 జీవో ద్వారా 15,376.09 చదరపు మీటర్ల స్థలం రెగ్యులరైజ్ చేయబడిందని, కానీ టైటిల్ సిబిసిఎస్సి నందు మాత్రమే ఉందని తెలిపారు. ఈ స్థలంలో చేపట్టిన నిర్మాణ పనులకు స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ విశాఖపట్నం హిల్ క్రస్ట్ బంగ్లాలో కన్స్ట్రక్షన్ కొనసాగడం విచారకరమన్నారు. దీనిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. సిబిసిఎస్సి ట్రస్ట్ చైర్మన్ ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ 1979లో సిబిసిఎస్సిలో ఏర్పడిన వివాదాల కారణంగా అనేక వర్గాలుగా విడిపోయి ఐక్యతను కోల్పోయి సంస్థ ఔన్నత్యాన్ని నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పరిస్థితిని స్వార్థపరులైన బాప్టిస్టేతరులు వారికి అనుకూలంగా వినియోగించుకుంటూ సిబిసిఎస్సి ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో సిబిసిఎస్సి విశాఖపట్నం కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎంఏ నాయుడు, డిపిఆర్పి కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాల్ గారు, వీరందరూ కూడా మా జనసేన పార్టీ రాష్ట్ర పర్యావరణ ప్రధాన కార్యదర్శి పెద్దలు బొలిశెట్టి సత్యనారాయణ గారి దగ్గరికి రావటం, సిబిసిఎన్సి భూముల్ని, క్రైస్తవ ఆస్తుల్ని కాపాడాలి, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సాక్షాత్తు ఆ స్థలాన్ని దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆర్కే బీచ్ రోడ్డులో హార్గర్ తిరంగ యాత్ర నిర్వహించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఇందులో భాగంగా జాతీయ పతాకం ప్రాముఖ్యతను, స్వాతంత్ర పోరాటంలో దేశ ప్రజలను సమైక్యంగా ఒక్కతాటిపై నిలిపి ఉంచడంలో జాతీయ జెండా భూమికను తెలిపే కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు. In the city of Visakhapatnam, on the directions of the Department of Tourism, today in Visakhapatnam city in RK Beach, we are conducting a bike rally to create awareness on this program and also to instill the feeling of patriotism among the citizens of Visakhapatnam. So I extend my heartfelt thanks to CRPF. Their 198 and 234 battalions
are taking part with Commander Bhagat Singh here with me, joining me on the dais. And also I would like to thank the ITBP team for joining us today as part of this Har Ghar Tiranga campaign. As citizens of the country, all of us has a responsibility to give back to the country. So all the time we expect what the country has given to me. At times we as citizens have to rise up to the occasion and to give back to the country. So the next question would be, how do I give back to the country as a citizen? Should I go to the border and fight a war? Is it how I am going to give back to the country? Not always. You can give back to the country by your simple steps, simple means, by being a responsible citizen in every single aspect of every single way in which you conduct yourself, by keeping the city clean, by paying your taxes regularly, by respecting your fellow citizens. You can carry out that payback. As you all know, we all have the fundamental rights which is enshrined in the Constitution. We as citizens also have certain fundamental duties. So if we can discharge those duties right earnestly, then you are giving back to the country. You are being రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నేడు రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మల కృష్ణదాస్ అన్నారు. మంగళవారం నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఈరోజు రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి, వ్యవసాయం పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో జిల్లా అంతా కూడా నీటి ఎద్దడి, ఎరువుల కొరత, రైతు కూలీ అన్యాయం అయిపోయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ముఖ్యంగా నరసన్నపేట నియోజకవర్గంలో శ్రీకాకుళం జిల్లాలో ఉంది. జిల్లా రైతాంగం అంతా కంట నీరు పెడుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఎక్కడ నీటి యాజమాన్యం సరిగ్గా లేదు. నరసన్నపేట ప్రాంతమే కాకుండా నరసన్నపేటతో పాటు టెక్కలి, పలాస, ఇచ్చాపురం, శ్రీకాకుళం, ఆమ్దాల వలస మొత్తం జిల్లా అంతా కూడా రైతాంగం అనేక రకాలైన ఇబ్బందులు వ్యవసాయం ద్వారా పడుతున్నారు. ప్రధాన వృత్తిగా వ్యవసాయదారుడు, కూలీ రైతు ఉన్నటువంటి ఈ జిల్లాలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న వ్యవసాయం అత్యంత దారుణమైనటువంటి దయనీయ పరిస్థితిలో ఉంది. వ్యవసాయానికి అవసరమైనది సాగునీరు లభ్యత అసలు లేదు. అదే కాకుండా దానికి అవసరమైన వ్యవసాయానికి అవసరమైనటువంటి ఎరువుల కొరత చాలా భారీగా ఉంది. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం రైతాంగం అత్యంత ప్రధానమైన వ్యక్తిగా వ్యవసాయానికి పండగ రోజుల్లాగా చేసినటువంటి టైం మనం చూసాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఒక్క రైతుకి ఎంత ఎరువు కావాలంటే అంత ఎరువు సప్లై చేయడం జరిగింది. ఈవేళ లైన్లో గంటల తరబడి క్యూలో ఉంటే కూడా ఒక్క బస్తా ఎరువు సంపాదించడం కూడా కష్టమైన పరిస్థితి. ఇందులో కూడా రైతాంగంలో కూడా వైఎస్ఆర్, తెలుగుదేశమా, ఇతర పార్టీలను చూస్తున్నటువంటి పరిస్థితి. చివరికి తెలుగుదేశం రైతులకు కూడా మరి ఎరువులు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి గల రాష్ట్రంలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉంది. మానిటరింగ్లో అతని ఆలోచనలు శ్రద్ధ తీసుకొని రైతాంగానికి అవసరమైనటువంటి నీటి పట్ల కానీ, ఎరువుల పట్ల కానీ, పురుగు మందుల పట్ల కానీ జాగరూకత వహించవలసిన అవసరం ఉంది. వ్యవసాయ అధికారులకు సరైనటువంటి గైడెన్స్ ఇచ్చి మరి దీన్ని కూడా సక్రమంగా అందరికీ అందేటట్టుగా చేయవలసిన బాధ్యత వ్యవసాయ మంత్రి, ఈ జిల్లా వాసి ఆయన గౌరవ అచ్చెన్నాయుడు గారికి ఉంది. మరి రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని సందర్శించిన నూతనంగా నిర్మించిన మాతా శిశు సంక్షేమ విభాగం, ప్రత్యేక నూతన శిశు సంరక్షణ యూనిట్లు, పీడియాట్రిక్ ఐసీయూలను ప్రారంభించిన మంత్రి సత్యకుమార్. ఆరోగ్య సంరక్షణ తీసుకునే బాధ్యత ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో చేస్తూ ఉంది. దీంట్లో భాగంగా మనం ఇవాళ చూసాం, ఈ రాజమండ్రిలో ఈ కొత్త పీడియాట్రిక్ వార్డులో ఎటువంటి అదనపు సౌకర్యాలు కలుగుతున్నాయి. దానివల్ల ప్రజల్లో ఎటువంటి సంతృప్తికరమైన ప్రభావం పడుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడే ఒక మాట చెప్పారు,
ఇక్కడ ఓపీ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఓపీ 800 నుంచి 1000 పెరిగిందంటే దానికి ప్రజల్లో విశ్వాసం పెరగడం కారణమని అంటుంటే, ఇటువంటి ప్రజల్లో సంతృప్తికరమైన వాతావరణం ఏర్పడడం ఇష్టం లేని ప్రతిపక్షం గత 5 సంవత్సరాల పాటు నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలి, కానీ ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నప్పుడు, విష ప్రచారాలు చేస్తున్నప్పుడు, తద్వారా ప్రజల్లో ఒక అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, తద్వారా నాణ్యమైన వైద్య సేవలకు ప్రజలను దూరం చేసే ప్రయత్నం జరుగుతున్నప్పుడు చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఆరోగ్యశ్రీ సేవలు అందట్లేదు కాబట్టి ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల మీద లోడ్ పెరుగుతోంది అనే విష ప్రచారం చేస్తున్నారు. ఇవాళ ఒకటే మీడియా మాధ్యమంగా నేను చెప్తున్నాను, గత సంవత్సరం రోజుల్లో మేము వచ్చిన నాటికి 2500 కోట్లు ఆశా ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళకి 2500 కోట్లు నెట్వర్క్ హాస్పిటల్కి బాకీలు ఉన్నాయి. అవి తీరుస్తూ రెండో వైపు మౌలిక సదుపాయాల కల్పన మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. ఇవాళ ఒక్కొక్క హాస్పిటల్ క్యాన్సర్ సెంటర్ని కర్నూలు మొదలు పెట్టాం, కడపలో క్యాన్సర్ సెంటర్ని మొదలు పెడుతున్నాం, కేజీహెచ్లో క్యాన్సర్ సెంటర్ని మొదలు పెడుతున్నాం, ఒంగోలు కడపలో క్యాత్ ల్యాబ్స్ని మొదలు పెడుతున్నాం, కడపలో సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులో తీసుకొస్తున్నాం. ఇవన్నీ కాకుండా దాని కారణంగానే ఓపీ సేవలు కానీ ఐపీ సేవలు పెరుగుతున్నాయి. 3200 డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లు కేవలం 1 సంవత్సరం కాలంలో ప్రభుత్వం అనేక ఆసుపత్రులు ఏర్పాటు చేసిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అనలైజర్ దగ్గర నుంచి అతి ఖరీదైన సిటీ సిమ్యులేటర్ల దాకా, లినాక్ మిషన్ల దాకా కూడా అతి ఖరీదైన పరికరాలను కూడా, వైద్య పరికరాలను కూడా కొనడం జరిగింది. దాని కారణంగా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో విశ్వాసం పెరుగుతూ ఉంది. మీరు ఇక్కడ వెళ్తే, ఒంగోలు ఆసుపత్రికి వెళ్తే మీరు ఒక డాక్టర్ బ్రెస్ట్ క్యాన్సర్కి సర్జరీ చేసి రీకన్స్ట్రక్షన్ చేయగలిగాడు, ప్రోస్థెసిస్ చేస్తున్నారు.